హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఒక వ్యవస్థలో 100 మంది కలిసి పనిచేస్తే ఆ పని ఎలా అయితే పూర్తవుతుందో ఆ విధంగానే ఒక వ్యక్తి తాను అనుకున్న కార్యం కోసం తనకు తానే ఒక శక్తిగా మారాలి అనుకున్నట్లయితే మీరు ఊహించిన అద్భుతమైన శక్తి మనస్సు పొరల్లో క్రియేట్ అవుతుంది. అది మనిషికి ఉన్న శక్తి. జీవితం అంటేనే ఎదురు వస్తున్న చిన్న చిన్న వాటిని తొక్కుకుంటూ పోవడమే. ఆగిపోయిన వాటిని చెట్టులు పుట్టలు అంటారు. నీవు అలాంటి వాడువు కాదు కదా. నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఈ భూమి మీద ఎలాంటి జీవరాశులకి ఉన్నాయని చూపించలేవు. ఎంతో క్రూరమైన సింహం కూడా, మచ్చిక చేసుకునే మనుషులు కూడా మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. దీన్ని సాధించిన మనిషి తన మనసుని నియంత్రించలేడా? తన జీవితాన్ని మార్చలేడా? అంటే నువ్వు అనుకుంటే క్షణాల్లోనే జీవితాన్ని నువ్వు అనుకున్నట్లు మార్చి చూపించగలవు. నీ మార్పు కోసం ప్రయత్నం మొదలుపెట్టు. ఆలోచన గురించి ప్రత్యేకమైన ప్రస్తావన ఉంది. ఆలోచనలు మన మీద పెత్తనం చెలాయిస్తాయి. ఆలోచనలో అదృష్ట దేవతగా, దురదృష్ట దేవతగా కూడా మన పురాణాల్లో వర్ణించారు. అంటే మన ఆలోచనలే సర్వం సర్వస్వం. ఆలోచనలే మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది జీవితం. ఒక్కసారి ఆలోచించండి. మీలో అద్భుతమైన శక్తిగా ఆలోచన మారాలి అంటే, మీ జీవితాన్ని మంచిగా ఆకృతులు తెప్పించాలంటే అది నీ వల్లే అవుతుంది. నీ మనసు పొరల్లో మంచి ఆలోచనలు నింపండి. ఎంతగా నింపుతారు అంటే, కళ్ళు మూసినా తెరిచినా ఆలోచించినా మాట్లాడినా మీ నోటి నుంచి మెదడు నుంచి శుభవార్తలు తప్ప ఇంకేమీ రాకూడదు. అంతలా మిమ్మల్ని మంచి ఆలోచనలతో నింపండి. లోపల సంకల్ప బలాన్ని నింపుకున్న కొద్దీ మీకు ఎక్కడా కూడా తిరుగుండదు. ఒక ప్రవహించే నదిని చూడండి. ఎక్కడెక్కడి నుంచో పారుకుంటూ ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది. ఎన్నో వేల మైళ్ళు దాటుకుని వస్తుంది. వాటి పేరేంటో తెలుసా? జీవనది అంటారు. దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది జీవితం అంటేనే కదులుతూ ఉండేదని. మీరు కూడా అంతే. ఎక్కడా కూడా మీ పయనం ఆగకూడదు. ఏదీ కూడా ఆగడానికి వీల్లేదు. వీచే గాలి, ఉదయించే సూర్యుడు ఏనాడు ఆగలేదు కదా. నువ్వు అనుకుంటున్నావు ప్రకృతిలో ఉన్న సమస్త జీవకోటిని సేవ చేయడానికే కదా. మరి వాటిలో ఉన్న చలనం నీలో ఎందుకు ఉండదు? తాగడానికి పనికిరాని సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే అన్ని శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్న నువ్వు ఏమీ సాధించలేని వాడిగా కూర్చోవటం అన్నిటికీ విరుద్ధం. తలుచుకుంటేనే నీ సత్తా ఇంతే అనుకో. నువ్వు నీ ఆలోచనలతో, నీకున్న పరిజ్ఞానంతో, నీ మనసు పొరల్లో దాగి ఉన్న ప్రశాంతమైన శక్తితో ఈ ప్రకృతితో అనుకూలంగా మార్చగలవు. అనేకమైన సందర్భాలు కూడా నీలాంటి సాధారణ స్వభావం కలిగిన మనసులో మాట ఈ పంచభూతాలు అవి విన్నాయని అనుకుంటే, నీకు నీవుగా సంకల్పించుకుంటే నీకు ఎక్కడా తిరుగుండదు. మీ మనసులో ప్రచండమైన ఆలోచనలు వస్తున్నంత వరకు ప్రయాణానికి ఎలాంటి సమస్య ఉండదు. ఈ నిజాన్ని మీరు నమ్మి తీరాలి. ఎప్పుడైనా ఎక్కడైనా మీకు ఇబ్బందిగా, నా వల్ల అవ్వట్లేదనిపిస్తే తక్షణమే మీరు చేయాల్సిన పని మంచి అఫర్మేషన్స్ పలకడమే. అవే మీకు మంత్రాలుగా పనిచేస్తాయి. ఫస్ట్ వన్, మీరు కోరుకున్న వాటిని సాధించలేము అనే మీకు డౌట్ ఉన్నప్పుడు మీరు చేయాల్సిన పని, దానికి తగిన పదాన్ని జపించండి. ఎలా అంటే, నేను కోరుకున్న లక్ష్యం సులభంగా, సునాయాసంగా నెరవేరుతుంది. నా కోరికను నెరవేర్చుకునే శక్తి సమృద్ధిగా నాలోనే ఉంది. ఇక సెకండ్ వన్, ఏదైనా విషయం మీద మీ ఆలోచన లేకుండా లక్ష్యం మీద మీ ఆలోచనలు ఉంచడం బయటపడుతున్నప్పుడు ఇప్పుడు కూడా ధైర్యం ఇచ్చే మాట మీద మీ ఆలోచన ఉండాలి. అప్పుడే మీ మెదడు దానికి అనుగుణంగా మారుతుంది. మీ మనసులో మీకు కావాల్సిన ఆలోచనలే గట్టిగా పలుకుతూ
పదే పదే స్మరిస్తూ ఉండండి. ఆలోచన నోటి ద్వారా ప్రచండమైన శక్తిగా మారి బయటకు వస్తుంది. లోపల జపించిన శక్తి వాక్ శక్తిగా బయటకు ప్రకటితమవుతుంది. మీలో తెలియని బాధ ఏదో కోల్పోయామని అనిపించినప్పుడు ప్రకృతితో స్నేహం చేయటం మొదలుపెట్టండి. ఒంటరిగా పొలాల గట్ల మీద చెట్లు చేమలతో ప్రకృతితో మాట్లాడుతూ ఆ ప్రకృతి ఇచ్చే ప్రశాంతమైన వాతావరణంలో అనుభూతి చెందుతూ మాట్లాడండి. మిమ్మల్ని పుట్టించిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించండి. మనసులో బాధ తొలగాలంటే మంచి భావాలే మనసులోకి రానివ్వాలి. మంచి భావాల నుంచి మంచి జీవితాన్ని ఇస్తాయి. మీ శక్తి సామర్థ్యాలు తెలిసేలా మీకు కావాల్సిన దాన్ని ఈ నేచర్తో కలిసి గట్టిగా ప్రకటిస్తూ ఉండాలి. విశ్వంతో మాట్లాడుతూ ఉండటం వలన మీరు సాధించాల్సింది మీ అంతరాత్మకు, అలాగే మీరు సాధించాల్సింది విశ్వశక్తికి వేగంగా పరిచయం అయిపోతుందని సాధించి తీరాల్సిందే అని సూటిగా గట్టిగా ప్రకటించడం అంటే ఈ విశ్వశక్తి కూడా పరిచయం చేస్తున్నామని గుర్తుంచుకోవాలి. అంచనాలను పెంచుకోవాలి. ఎందుకంటే ఈ విశ్వంతో మమేకమైన తరువాత మీకు కావాల్సింది మీ దగ్గరకు వచ్చేస్తుంది. కాబట్టి మీరు మీ కోరికను ప్రకటిస్తూ ఉన్నప్పుడే మీలో శక్తి జోడించి చైతన్యంగా మారి హృదయం నుంచి దేహానికి, దేహం నుంచి మీ యొక్క రూపంలో చురుకుగా ఆగకుండా సాగిపోయేలా ముందుకు నడిపిస్తుంది. మిమ్మల్ని ఏదైనా లక్ష్యం కోసం, ఏదైనా కార్యం కోసం గట్టిగా నమ్మకంతో సూటిగా చెప్పడం, ధీటుగా ఇవే ఎక్కడైనా ప్రచురించడం ఎప్పుడైనా మీకు అండగా నిలుస్తాయి. వెనక్కు చూడకు. పదే పదే వెనక్కి వెళ్తే ముందుగా మనం మర్చిపోతాం. నిన్ను చూసి నవ్వేవాడు నీ వెనకే ఏడుస్తాడు కూడా. అందరినీ ముందే ఉంటారు. అది వాళ్ళ మానసిక రోగం వెతకడానికి, నువ్వు నమ్మడానికి కావలసిన దీనికి కారణాలే తప్ప ఇతర కారణాలు కావు. నీ బలాన్ని స్మరించుకో, శక్తి వస్తుంది. నైపుణ్యాలను గుర్తుంచుకో, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని. గత విజయాలను తలుచుకో, ధైర్యం జోడిస్తుంది. ఈ అద్భుత భవిష్యత్తును దర్శించుకో, స్ఫూర్తి, చైతన్యం వస్తాయి. ఇంకేం కావాలి మీకు? ఈ బలాన్నిచ్చేది, విజయాన్ని తెచ్చేది ఎక్కడ, ఎవరు ఏమన్నా ఐ డోంట్ కేర్ ఎనీబడి అనుకొని లక్ష్యం వైపు సాగు. నీడలా నువ్వు వెనక్కి చూడకు. కాలంతో పాటు ఎదగాలి, గెలవాలి. స్వామి వివేకానంద అన్నమాట. ఈ విశ్వంలో మంచికి దారి కఠినంగానూ నిటారుగా ఉంటుంది. అనేకులు సాఫల్యం అవ్వటం ఆశ్చర్యం, కానీ అనేక మంది పడిపోవటం ఆశ్చర్యం కాదు. కొన్ని 1000 పాటలనే నడవడి ఏర్పడుతుందని గుర్తుంచుకో. మీరు ఎప్పుడూ మంచినే చేస్తూ ఉండాలి. పవిత్రమైన ఆలోచనలు కలిగి ఉండాలి. దుష్ట సంస్కారాలను అణిచివేయటానికి ఇదే మార్గం. మీలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటే మీకు ఎలాంటి అడ్డుపడే సమస్య అయినా అర్థం కాకుండా చేయొచ్చు. ఎక్కడైనా సరే బలహీనమైన పరిస్థితి అనేది మనసులో నుంచి మొదలవుతుంది. బలహీనతకు వ్యతిరేకంగా మీ ఆలోచన తరంగాలు ప్రచండంగా మీ గుండె లోతుల్లో నుంచి సృష్టించడమే ఈ సమస్యకు పరిష్కారం. నీ మనసులో చైతన్యాన్ని, దేహంలో దృఢత్వాన్ని శాసించేది మీలో సంకల్ప శక్తి మాత్రమే. నువ్వు ఆశించే గెలుపు తప్పకుండా సిద్ధింపచేయటానికి ఈ సంకల్ప శక్తి 100 రెట్లు సహాయపడుతుంది. ఈ పద్ధతిని వేదాలు ప్రాణశక్తిని జోడింపు చేయడం అనే సూత్రంగా వర్ణించాయి. విశ్వంతో నువ్వు మమేకం అవ్వాలి అంటే నీలో మంచి ఆలోచనలే సాధ్యమని గుర్తుంచుకోవాలి. మనసులో కలిగే భావోద్వేగాల బట్టి ఆరోగ్యం, అనారోగ్యం వస్తుంటాయి. మీ భావోద్వేగాలు మీ మెదడు మీద తరంగాలుగా మారి వివిధ అవయవాల మీద ప్రభావితం చూపిస్తాయని కూడా సైన్స్ చెబుతుంది. మీరు మెడిటేషన్ చేస్తున్న కొత్తలో కొత్త రకమైన మార్పులు వస్తుంటాయి. మెదడులో ప్రతి కణాన్ని విశ్రాంతిపరుస్తుంది. కణాలలో ఉన్నటువంటి ఒత్తిడిని, అలజడిని తగ్గిస్తుంది. అలాగే నెగిటివ్ వైబ్రేషన్స్ని న్యూట్రైన్ చేసి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. దీనినే బ్రెయిన్ హీలింగ్ అని కూడా అంటారు. దీనిని ఉపయోగించి మీ ఆలోచన వేగాన్ని తగ్గించి మీ ప్రశాంతతను ఇస్తుంది. మీ ఆలోచనలు జీవితం, మీ ఆలోచనలే సర్వస్వం. జీవితంలో ఆలోచన శక్తి గొప్పతనాన్ని తెలుసుకోవాలి. చరిత్ర సృష్టించారు. అందుకే కార్యసిద్ధి జరగడం కోసం, పొందడం కోసం
లోపల ఉన్న సంకల్ప బలాన్ని రెట్టింపు చేయటం నేర్చుకోవాలి. మీ మాటలు, ఆలోచనలు, ప్రవర్తన, భావోద్వేగాలు అన్నీ కూడా మీ జీవితాన్ని నిలబెట్టే అంశాలే. మీరు మీకోసం, ఈ బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజు నుంచి ఆలోచనలను మార్చండి. మంచి ఆలోచనలు మంచి జీవితాన్ని ఇస్తాయి, మంచి ప్రశాంతతను ఇస్తాయి, కావాల్సిన లక్ష్యాన్ని, గమ్యాన్ని చేరుస్తాయి. మీకోసం మీరు బ్రతకండి. అప్పుడు మీ భావాలు మీకు అర్థమవుతాయి. ముందు భావాలేంటో వాటిని కనిపెట్టండి. అవి మంచివా, చెడ్డవా? అవి మంచివే అయితే వాటిని అలాగే కంటిన్యూ చేసి, చెడ్డవి ఏమైనా ఉంటే వాటిని సమూలంగా మీ మైండ్లో నుంచి పెరికివేయడం మంచిదే. ఎందుకంటే బిందెడు పాలలో ఒక విషపు చుక్క చాలు ప్రాణాలు తీయటానికి. అలాగే 1000 మంచి ఆలోచనలో ఒక చెడ్డ ఆలోచన మిమ్మల్ని, మీ జీవితాన్ని పాడు చేయటానికి పాడు చేస్తుంది. ఇప్పటికైనా మేలుకో మిత్రమా. నీ ఆలోచన శక్తిని తెలుసుకుని మంచి జీవితానికి నాంది పలుకు. నీ జీవితాన్ని మార్చేవి నీ ఆలోచనలే. చూశారు కదా. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.